నగరంలో ఆటోలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలతో పాటు ప్రజల నుండి అధిక ఛార్జీలు దోపిడీకి పాల్పడుతున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చోద్యం చూస్తున్నారని అంటున్నారు. ఆటోల దోపిడీపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. నగరంలో రోజురోజుకు ఆటోల దోపిడీ పెరుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు నిర్దేశించిన ఛార్జీలను వసూలు చేయడం లేదు. దోపిడీ పెరుగుతున్నంతగా ఆటోలు పెరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. 1 కిలోమీటర్ దూరానికి కూడా 50 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతిలో ఆటోలు ప్రజల కన్నా కూడా ఎక్కువ ఆటోలు ఉన్నాయి, కానీ సరైన రూల్స్ కానీ పాటించడం లేదు. పోలీసు దందానే వస్తూ ఉన్నది పేపర్లు అంతా కూడా. దాని విషయంలో పై అధికారులు కూడా ఆలోచించి ఎంక్వైరీ చేసి ఆటోలు సక్రమంగా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా మీటర్లు కూడా కల్పించాలని నేను ప్రజల యావత్తు తరపున కోరుతున్నాను. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి రోజుకు 50,000 మంది భక్తులతో పాటు స్థానిక ప్రజలు ఆటోలపై ఆధారపడుతున్నారని, అయితే భద్రత శూన్యమని అంటున్నారు. ఆర్టీఓ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఈ ఆటోలో ముందర కూర్చొని ఆ పక్క డ్రైవర్కి ముందర సైడ్లో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని అత్యధికంగా జనాభాని ఆటోలో వెళ్తున్నారు. దీనివల్ల అనేక ప్రాంతాలలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనిని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే పోలీస్ అధికారులు ఈ ఆటోలు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ జరుగుతున్న మీద కఠినమైన చర్య తీసుకోవాలి. నగరంలో జనాభా కన్నా ఆటోల సంఖ్య ఎక్కువగా ఉందని అంటున్నారు. పోలీసు, ఆర్టీఓ శాఖ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు. ఆటో స్టాండ్ లో ఆటో పెట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని, రోజుకు ఒక్కో ఆటో 20 రూపాయలు లెక్కన నగరంలోని 15,000 ఆటోలు రోజువారీ దందా చెల్లిస్తున్నారని విమర్శిస్తున్నారు. దందాలో మొత్తం అధికారులు, యూనియన్ నాయకులు పంచుకొని విలాస జీవితాలు అనుభవిస్తున్నారని చెబుతున్నారు. మళ్ళీ అవసరమైతే ఆ పక్క ఇద్దరు, ఈ పక్క ఇద్దరు, నలుగురు, చెక్క పైన 5 మంది, ఆ పక్క 5 మంది, వెనకానొక 5 మంది, సుమారు 20 మంది దాకా ఎక్కించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఆటోకి 20 రూపాయలు వసూలు చేసి ట్రాఫిక్ పోలీసులకి, ఆర్టీ అధికారులకి, యూనియన్ నాయకులకి, అక్కడ లోడర్లకి, వీళ్ళకందరికి కూడా డబ్బులు పంచుతారు. 20 ఆటోలు ఒక మనిషి దగ్గర 20 రూపాయలు. ప్రతి స్టాండ్ దగ్గర, ప్రతి ఏరియాలో, ప్రతి ప్రాంతంలో, రైల్వే స్టేషన్ అయితే శ్రీనివాసన్ అయితే ఏమి, ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే, లీలా మాల్ సెంటర్ అయితేనేమి, బాలాజీ కాలనీ అయితే ఏమి, ఒక క్రైమ్ పోలీస్ ఎక్కడైనా కూడా యూనియన్లు, ట్యాక్సీ ఆటోలు పెట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు భద్రత కన్నా దోపిడీపైనే ఆధారపడుతున్నారని మరో మహిళ ఆరోపించింది. నాయకుల దోపిడీల వల్ల ఆటో డ్రైవర్లు సామాన్య జనం నుండి దోచుకుంటున్నారని చెబుతున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి అధిక వేగంతో ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు. విడిగా ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఎంతమందిని అంటే అంతమందిని ఆటోలు ఎక్కించుకొని వాళ్ళ ప్రజల ప్రాణాల కంటే వాళ్ళకి వసూలే ముఖ్యంగా ఉంది, కానీ ఎవరిని పట్టించుకోలేదు. ఈ విషయంలోకి వస్తే మన ట్రాఫిక్ విరుద్ధంగా చేయడమే కాకుండా వాళ్ళు అమౌంట్స్ కూడా ఎక్కువగా యాత్రికుల దగ్గర నుంచి కూడా అమౌంట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. వీళ్ళు అదే కొన్ని స్కూల్ పిల్లకాయలను కూడా మినిమం లేకుండా ఎక్కువగా వాళ్ళు పిల్లలు ఎంతో ధైర్యంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్ వరకు పంపిస్తే వాళ్ళు సేఫ్గా వస్తారనే కూడా వాళ్ళకు ఆధారం లేకుండా ఉంది. మళ్ళీ ఆటో యూనియన్ విషయాలు వచ్చి 1 lakh పైన వసూలు చేస్తున్నారు. దీన్ని వేరే వాళ్ళకంతా షేర్ చేస్తున్నారు అమౌంట్, ఆ పోలీస్ ఆఫీసర్స్కి, వాళ్ళందరికీ కూడా. ఈ విషయంలో కూడా మీరు పోలీస్, ఆర్టీఓ వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దృష్టి ఉంచి మనం తిరుపతిని ఒక పిలిగ్రిమ్ సెంటర్గా కూడా గుర్తించి, మనము ఎంతోమంది ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు తిరుపతికి. వీళ్ళ కనీస అవసరాలు వాళ్ళకి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి రావాలనే విషయం కూడా మనం దీని విషయంలో దృష్టి పెట్టి కొంచెం యాత్రికుల విషయంలో కావచ్చు, లోకల్ విషయంలో కావచ్చు, అందరికీ మనం ఈ విషయంలో మనము వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. కానీ అధికారుల లెక్కల ప్రకారానికి మించి అనధికారికంగా ఆటోలు తిరుగుతున్నా ఆర్టీఓ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఆర్టీఓ శాఖ మీటర్ల ప్రక్రియ చేపట్టి అర్ధాంతరంగా నిలిపేసిందని అంటున్నారు. ఒక వ్యాపారం అయిపోయింది. ప్రజల జీవితాలతో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడే
అధికారులు స్పందిస్తారే కానీ అంతకు ముందుగా దాన్ని మా ఆటోల మీద ఎటువంటి చర్య తీసుకోరు. జరిగిపోయినాక మీరు తీసుకునేది ఏముంది, చేసేది ఏముంది? జరగక ముందే కూడా ఈరోజు పెద్ద ఉపద్రవం, పొల్యూషన్. 5 ఆటోలకు ఒక ఆటో చెడిపోయి ఉండాది. ఇష్టానుసారంగా నల్లపోగదు. ఆటో వెనకాల వెళ్ళాలంటేనే 2 వీలర్లో చాలా బాధాకరము. అట్లాంటి ఆటోల మీద ఎక్కడుందండి ఆర్టీఏ అధికారుల చర్య? ఆర్టీఏ అధికారులు ఇప్పటి వరకు ఆటోల మీద దృష్టి పెట్టినారా? పెట్టి ఉంటే 27,000 ఆటోల్లో దాదాపు 17,000 ఆటోలు మూలన పడిపోవాలి. విద్యార్థులు కళాశాలలకు, స్కూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు. నగరంలో ఆటోలు విచ్చలవిడిగా వేగంతో ప్రయాణిస్తున్నాయని అంటున్నారు. ఆటోల సంఘాల నాయకులు మామూలు దండుకుంటూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఆటోల నిలువు దోపిడీకి నాయకులు ఒత్తాసు పలుకుతున్నారు. ఇద్దరు కూర్చొని 10 మంది దాకా 15 మంది దాకా తీసుకెళ్తూ ఉంటారు. అటు ఇటు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ స్పీడ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు ఉన్నా కూడా పట్టించుకోరు. బండ్లకు దానికి అడ్డు వచ్చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అసలు గమనించట్లేదు ఆటోలని. ఇకనైనా ఆర్టీఓ, ట్రాఫిక్, మున్సిపల్ శాఖలు పట్టించుకొని ఆటోల స్వైర విహార దోపిడీపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.